పద్మశ్రీ వేదాంత ఆచార్య జోనాస్ మజీటిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. మన వేద సంపద, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఎంతో ఉన్నతమైనవి. భారతీయులకు వేదాలతో విడదయ్యరాని అనుబంధం ఉంది. సంగీత, సాహిత్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అమూల్యమైన విషయాలు వేదాలలో నిక్షిప్తమై ఉన్నాయి. వేదాలు భారతీయులకే కాదు, విదేశీయులకు సైతం మార్గదర్శిగా నిలుస్తుండటం గర్వించవలసిన అంశం. భారతీయుల సాంప్రదాయాల పట్ల ఆకర్షితులై ఆ జీవన విధానాన్ని పాటిస్తున్నా, అనుసరిస్తున్న విదేశీయులు ఎందరో ఉన్నారు. ఉన్నతమైన దేశ సంస్కృతిలోని ఘనత, వైశిష్ట్యం ప్రపంచవ్యాప్తం కావడానికి ఇటువంటి విదేశీయులు కూడా కారణం. ఈ కోవకే చెందినవారు బ్రెజిల్ దేశానికి చెందిన వేదాంత ఆచార్య జోనాస్ మజేటి. దేశ సాంప్రదాయాలు ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. భారతీయ వేదాలను అభ్యసించడమే కాకుండా బ్రెజిల్లో వాటి గురించి ప్రచారం చేసి భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఆయన వేషధారణ కూడా భారతీయులకు దర్పణంగా నిలుస్తోంది. నుదుటిన విభూతి రేఖలు, ధోతి, మెడలో రుద్రాక్షమాల, పాదరక్షలు లేని నడక — ఇది జోనాస్ మజీటి ఆహార్యం. వేద జ్ఞానిగా మారిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో నగరంలో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. ఆ తరువాత ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. పాశ్చాత్య జీవన శైలి, స్నేహితులు ఇవేమీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. జీవితం అసలైన అర్థం తెలుసుకోవడానికి భారతీయ వేదాలను ఆశ్రయించారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరంలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంలో చేరారు. ఆయన మార్గదర్శకంలో జోనాస్ మజీటి ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. వేదాలు, భగవద్గీతలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇవి ఆయన జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేశాయి. వీటిలో పరిణితి సాధించడంతో ఆయన పేరు ఆచార్య విశ్వనాథ్గా మారింది. ఇంతటి జ్ఞాన సంపద సాధించిన ఆచార్య విశ్వనాథ్ స్వదేశం బ్రెజిల్కు వెళ్లి రియో డి జనరీలో విశ్వవిద్యా గురుకులం పేరుతో ఒక ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పారు. కోయంబత్తూరులో సంపాదించిన వేద జ్ఞానాన్ని ఆన్లైన్ కోర్సుల ద్వారా అక్కడి ప్రజలకు ఉచితంగా అందించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7 ఏళ్ల కాలంలో సుమారు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఆధ్యాత్మిక బోధనలు అందించడం గొప్ప విషయం. అంతేకాదు, అద్భుత ఆరోగ్య ప్రక్రియ, యోగా, వేదాలపై ఆయన పుస్తకాలు కూడా రచించారు. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోనాస్ మజేటిని ప్రశంసించారు. ఆయనను సాంస్కృతిక వారధిగా అభివర్ణించారు. గతంలో బ్రెజిల్ పర్యటన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్వయంగా కలుసుకున్నారు. భారత ప్రభుత్వం తనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆచార్య విశ్వనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం లభించడం తనకు ఊహకందని విషయమని ఆయన వ్యాఖ్యానించారు. పవిత్ర గ్రంథం భగవద్గీత గురించి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కూడా గొప్పగా అభివర్ణించడం కూడా భారత్కు గర్వకారణం. అంతరిక్ష సమయంలో తాను గడిపిన సమయంలో భగవద్గీత, రామాయణ పారాయణం తన మనసుకు గొప్ప ఊరటనిచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. 9 నెలలు అంతరిక్షంలో గడిపి తాను సురక్షితంగా భూమికి తిరిగి రావడంలో ఈ గ్రంథాలు ఎంతో మానసిక ఊరటనిచ్చాయని అన్నారు. భారతీయ వారసత్వాన్ని నేను అభినందిస్తున్నాను. వాటిని తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం ఎంతో సంతోషంగా ఉంది అని సునీత విలియమ్స్ పేర్కొన్నారు. జ్ఞాన సముపార్జనకు ఎల్లలు లేవని, ఉండవని ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి. పద్మశ్రీ వేదాంత ఆచార్య జోనాస్ మజేటిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన కె చక్రవర్తి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.